నమస్తే మామ బ్రోస్. నువ్వెప్పుడైనా థింక్ చేసావా? ఒక వర్కౌట్ వేరియేషన్ అది నీకు వర్క్ అవ్వకపోయినా నువ్వెందుకు చేస్తావో? ఎందుకంటే అది నీ ఫేవరెట్ ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పడం వల్ల అవ్వచ్చు. లేదా నువ్వెక్కువ రీసెర్చ్ చెయ్యకపోవడం వల్ల కూడా కావచ్చు. ఈ వీడియోలో దాని గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఈరోజు మన మేనేజ్‌మెంట్ సీరీస్‌లో డే 11. మార్నింగ్ లేవడం, తినడం, ఆఫీస్‌కి వెళ్ళడం, మధ్యాహ్నం కూడా తినడం, రిటర్న్ రూమ్‌కి రావడం అన్నీ జరిగిపోయాయి. రూమ్‌కి వచ్చి ప్రీ వర్కౌట్ తినేసి జిమ్‌కి వెళ్ళిపోయా. ఈరోజు భుజాలు అదే మామ షోల్డర్స్ స్ట్రెచింగ్స్ చేసి వర్కౌట్ స్టార్ట్ చేశా. నేను నా బిగినింగ్ నుంచి రివర్స్ పెగ్ డెక్ చేస్తున్నా మామ. బట్ నాకు అంత ఇంప్రూవ్‌మెంట్ రాలా. కానీ నా ఫేవరెట్ ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పాడని చేస్తూనే ఉన్నా. నా మూవ్‌మెంట్ తప్పో లేదా ఇంకేంటో తెలీదు గానీ నాకు ఇంప్రూవ్‌మెంట్ అయితే అస్సలు లేదు. సరే అని ఇలా సింగిల్ ఆర్మ్ రివర్స్ పెగ్ డెక్ చేశా. లిటరల్లీ ఇక్కడ చూడొచ్చు నేను లీన్ ఉన్నా. బట్ రేట్ డెల్ట్స్ అస్సలు లేవు. ఇప్పుడు చూడొచ్చు నేను బల్క్ లో ఉన్న ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉంది. బట్ రేట్ డెల్ట్స్ ఎలా పాప్ అవుతుందో నేనేం చెప్తున్నా అంటే అది నీకు పడకపోతే వదిలేయ్. బయట చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఎయిదర్ నీ ఫామ్ తప్పుంటే కరెక్ట్ చేసుకో లేదా ఇంకో వర్కౌట్ చూస్ చేసుకో. అలా అన్నా అని ఏవేవో వర్కౌట్ యాడ్ చేసేసుకొని చెత్త చేసుకోకు మామ. ట్రై చేయి, నేర్చుకో, టైం ఉంది. టెస్టింగ్ ఇస్ ద కీ మామ. నేను కూడా బేసిక్ స్టిక్ అయ్యే కొన్ని చేంజెస్ చేసుకున్నా. అలా వర్కౌట్ మొత్తం కంప్లీట్ చేసుకున్నా. చికెన్ తీసుకొని డిన్నర్ చేసి మన వాక్ కూడా కంప్లీట్ చేసుకున్నా. మళ్ళీ రేపు కలుద్దాం మామ. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.